మీ మీద రేప్ అటెంప్ట్ అవుతుంటే కంప్లీట్గా నాశనం చేయడానికి పుట్టిన సంస్థ ఇది. ఈ బ్రహ్మకుమారి సెంటర్లలో వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 2015 ఎంగ అమ్మాయిలు, కన్యలు వాళ్ళు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? టీనేజ్ వాళ్ళని చెప్పేవేమో శ్రీరంగ నీతులు, దూరేవేమో దొమ్మరి గుడిసెలు అని ఒక సామెత ఉంది. ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి ఎవరు తీసుకెళ్తారో అబార్షన్స్ ఎందుకు అవుతున్నాయండి మరి? అక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళ బంగారు శరీరాలు మంచులో కప్పబడి ఉండి తర్వాత వీళ్ళు దేవతలుగా అయి ప్రత్యక్షమైతే శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు నా మీద కూడా రేప్ అటెంప్ట్ చేయబోయాడు. ఎలాంటి సిచ్యువేషన్ లో రేప్ అటెంప్ట్ చేస్తారు? ఆ తర్వాత నుండి బలాత్కారం చేయడం ఆపేసి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా మత్తులో ఉన్నప్పుడు కూడా అతను అనుభవించవచ్చు. అలా కూడా జరుగుతుంది. వెల్కమ్ టు B1 న్యూస్. నేను మీ యాంకర్ కీర్తి. సో బ్రహ్మకుమారి మెడిటేషన్ సెంటర్, ఈ మెడిటేషన్ సెంటర్ గురించి చాలా మందికి తెలుసు అండ్ రకరకాలుగా ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న ఇంటర్వ్యూస్ చాలా రకరకాలుగా వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మన దగ్గర వనిత మైథిలి గారు ఉన్నారనమాట. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఇప్పుడు నిజంగా మీరు అక్కడ ఉండి వచ్చిన పర్సన్ కాబట్టి అండ్ రీసెంట్గా మీ స్టోరీస్ కూడా చాలామంది చూస్తున్నారు, వ్యూవర్స్ కూడా చూస్తున్నారు, చాలా పాజిటివ్ వస్తుంది కామెంట్స్. సో మీరు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు ఎందుకు వెళ్ళారు మెడిటేషన్ సెంటర్కి? అయితే నా ఊరు మండలం అనేది కొన్ని వీడియోస్లో చెప్పా. అప్పటి నుండి కొంత థ్రెడ్ స్టార్ట్ అయింది. నాది కరీంనగర్ జిల్లా పాతది, ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు. మాది వ్యవసాయ కుటుంబం. కంప్లీట్గా మేము పల్లెటూరులో వ్యవసాయ ఆధారిత కుటుంబం మాది. మాకు గోదావరికని మీకు ఐడియా ఉందా? గోదావరికనిలో మేము ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ నడిపించేవాళ్ళం, నేను మా అన్నయ్య. అప్పుడు ఈ బ్రహ్మకుమారి సంబంధించిన వాళ్ళు మా దగ్గర రావడం, దీని గురించి చెప్పడం, వైట్ డ్రెస్సుల్లోనే ఇలా రావడం చెప్పారు. సరే అని ఒకసారి వెళ్ళి విన్నాము. విన్న తొత్తిది శివుడు, మన బ్రహ్మ, విష్ణువు, సత్యయుగం, త్రేత, ద్వాపర, కలియుగం అని అంత కృష్ణుడు, మన దేవుళ్ళ పేర్లే అన్ని చెప్తూ వీటికి సంబంధించిన నాలెడ్జే ఇస్తున్నారు. ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా చెప్తున్నారేమో అని అనిపించింది మాకు. బట్ ముఖ్యంగా ధ్యానము, మెడిటేషన్ వాళ్ళు తెల్లబట్టల్లో ఉంటారు కదా, ఒక శాంతి మార్గము అనే పర్పస్లో మేము వెళ్ళాము. ఇప్పుడు బీకే శివాని అందరం వింటాం కదండి. బీకే శివానిని మంచి మోటివేషనల్ స్పీకింగ్ అని అనుకుంటాం. ఆవిడది వినే మేము బ్రహ్మకుమారి స్పిన పాజిటివ్ ఒపీనియన్ ఉండే మాకు. అలాగే మేము వెళ్ళాము. బట్ వెళ్తున్న తర్వాత మా మీద సెల్ఫ్ హిప్నటైజ్ అయింది. వాళ్ళు చేస్తున్న ఆ మెడిటేషన్ ప్రాసెస్ కూడా వాళ్ళు చెప్పినట్టు వినడం స్టార్ట్ అయింది. మా ప్రవర్తన. సో వీళ్ళందరూ ఏమంటారు ఇప్పుడు చాలామంది, ఎవరు చెప్తే ఎవరు వినరు అని. ఖచ్చితంగా ఈ భగవంతుడు అనే మార్గంలో, మెడిటేషన్ అనే రకరకాల ప్రక్రియల్లో ఒక వ్యక్తిని హిప్నటైజ్ చేసి వాళ్ళు చెప్పినట్టుగా నడిపించుకోవడం జరుగుతుంది. ఇది బ్రహ్మకుమారి సంస్థలో ఇదే జరుగుతుంది, ట్రాన్స్లో. మీకు నేను వీడియో పంపాను మా చెల్లిది. అవును, మీరు చూసారు కదా? వీడియో చూసాను. నిజంగా మీ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయి ఉన్న సిచ్యువేషన్ లో ఆవిడ ఆత్మ అని మాట్లాడుతున్నారు. ఆత్మకి ఎక్స్పైర్ లేదు కదా అని. ఆత్మ చనిపోదు, మళ్ళీ నాన్న ఆత్మ వచ్చి ఇక్కడే పుడతారు. ఒక జన్మ తల్లిదండ్రులు అని చెప్పి తల్లిదండ్రులు చనిపోయినా వెళ్ళకపోవడం, ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు అయినా వెళ్ళకపోవడం. ఇప్పుడు మా చెల్లి ఆ టైంలో ఉంది వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారి అనే గ్రూప్ లో ఉంది. అవును, అదేంటి, అది కూడా బ్రహ్మకుమారీసే, కానీ వీరేంద్ర దీక్షిత్ అనే అతను సపరేట్ గా స్టార్ట్ చేసుకున్నాడు. అంటే వీళ్ళ నుండి ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎవరు? మౌంట్ అబు దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారీస్ నుండి వీరేంద్ర దీక్షిత్ అనే అతను ట్రైనింగ్ తీసుకున్నాడు. తీసుకొని వీళ్ళతో ఎందుకు నేను కలిసి ఉండాలి, నేను కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకుంటే అయిపోతుంది అని కొత్తగా స్టార్ట్ చేసుకున్నాడు ఢిల్లీ, యూపీ నుండి. సో వీళ్ళు ఏమంటారు, మౌంట్ అబు దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారులు మన ఇక్కడ తెలుగు వాళ్ళు గచ్చిబౌలిలో కూడా ఉన్నారు, మెయిన్ సెంటరు ఇక్కడ తెలంగాణలో. వాళ్ళు ఏమంటారు, నేను శ్రీవంత మైథిలి శంకర్ పార్టీలో వెళ్ళింది అంటే వాళ్ళను వీరేంద్ర దీక్షిత్ వాళ్ళని శంకర్ పార్టీ అంటారు, వీళ్ళదంటే బ్రహ్మ పార్టీ అంటారు. అసలు దేవుడికి సంబంధించిన దాంట్లో ఈ పార్టీలు ఏంటి? నాన్నది అలా జరిగిపోయిన తర్వాత ఈ 1 yearలో నేను బయటకు వచ్చిన తర్వాత నా వీడియోస్ చూసిన వాళ్ళు హిందీ, తెలుగు వాళ్ళు ఈ గచ్చిబౌలి నుండి ఎవరైతే మౌంట్ అబు కనెక్టెడ్ దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిలు ఉన్నారో వీళ్ళ నుండి కూడా బయటకు వచ్చిన బాధితులు నాకు కనెక్ట్ అయ్యి వీళ్ళ క్రైమ్స్ అవన్నీ నేను మీకు పంపించాను. వాళ్ళే
వాళ్ళ కిచెన్ లో కొట్టుకుంటున్నారు, అవును ఒక ఆవిడ ఉరి తీసుకొని ఉంది, అవును. అండ్ అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ని వీళ్ళు కబ్జా చేసింది కోర్టు. మీకు ఎక్కడివి ఆ వీడియోస్? ఈ బ్రహ్మకుమారి ఎవరైతే దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారి గ్రూప్ నుండి బయటపడ్డ బాధితులు ఉన్నారు, నేనేమో వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారి నుండి బయటపడ్డాను. ఓకే. వీళ్ళు దాదా లేఖరాజ్ నుండి బయటపడ్డ వాళ్ళే నాకు పంపిస్తారు. ఎందుకు అంటే వాళ్ళైనా మేమైనా ఒకటే సంస్థతో నష్టపోయాం కదండి. అవును వీళ్ళందరూ ఫాలో చేసేది ఒకటే, దాదా లేఖరాజ్ చెప్పిన ఫిలాసఫీ మురళినే ఫాలో చేస్తారు. సో వీళ్ళు ఏం చెప్పుకుంటారు, మా సంస్థ వేరు వాళ్ళ సంస్థ వేరు అని అంటారు. ఇప్పుడు విషము ఎక్కడ అమ్మినా విషం విషమే కదండి. అవును. ఎక్కడున్న విషయం అనేది బ్యాండ్ చేయబడాలి కదా, మేము అదే చెప్తున్నాం. సో అదే నేను చెప్పుకొచ్చేది, దాదా లేఖరాజ్ గ్రూపు బ్రహ్మకుమారిస్ ఒకరు, దాని నుండి విడిపోయింది వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారిసు, దాని నుండి వచ్చింది మళ్ళీ వీరేంద్ర దీక్షిత్ కి అడ్వకేట్ గా చేసిన అమోల్ బ్రహ్మకుమారిసు, వాళ్ళు ఇక్కడే మన మల్కాజ్గిరిలో కొత్త దుకాణం స్టార్ట్ చేశారు. వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారి వాళ్ళు ప్రకాష్ నగర్ లో ఉన్నారు. దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిస్ వాళ్ళు మా ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళ నుండి విడిపోయిన ఇంకొక అతను దశరథ్ పటేల్ అని గుజరాత్ లో పరం శాంతి అని పెట్టి అతని లోపల శివుడు వస్తున్నాడని అతను కొత్త దుకాణం. మళ్ళీ ఇందులో నుండే ఎవరు, ఈ గుల్జారి దాది దగ్గర లేదంటే దాదా లేఖరాజ్ మౌంట్ అబూ బ్రహ్మకుమారిస్ గ్రూప్ నుండి ఒక ఆవిడ దేవకి బెహెన్ బబితా అని కూడా అంటారు, ఆమె విడిపోయి ఆమె లోపల శివుడు వస్తున్నాడంట, దాదా లేఖరాజ్ వస్తున్నాడంట. అంటే దాదా లేఖరాజ్ చనిపోయాడు, ఈమె లోపల వస్తున్నారంట. గుల్జార్ దాది, జానకి దాది ఇందులో చనిపోయిన సీనియర్స్ అందరంట ఈమె లోపల వస్తున్నారంట, శివుడు కూడా వస్తున్నాడంట. అదేలా? అదే కదా వీళ్ళు చేసే మోసమే అది. అమాయకపు హిందువుల్ని వీళ్ళేంటి ఓం మండలి అనే పేరుతో ఆవిడ ఒక దందా వ్యాపారం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏ గ్రూపులైనా వీళ్ళు చెప్పేది ఏంటి, ఏ గ్రూపుకు సంబంధించిన మాస్టరు అంటే వాళ్ళ గురువులు ఏం చెప్తున్నారు, వాళ్ళ లోపల శివుడు వస్తున్నాడంట. శివుడు వచ్చి ఈ కలియుగాన్ని మొత్తం వినాశనం చేసంట సత్యయుగంగా మారుస్తాడంట. ఇందులో వెళ్ళిన వాళ్ళంట సత్యయుగంలో దేవతలు అవుతారంట, త్రేతాయుగంలో దేవతలు, ద్వాపర కలియుగాల్లో మంచి రాయల్ ఫ్యామిలీస్లుగా రాజులుగా సంపన్నులుగా చాలా అందంగా చాలా గొప్పగా పుడతారంట. అంటే ఇప్పుడు మనం అందరం మూర్ఖులము బయట వాళ్ళము, వాళ్ళు మాత్రం దేవతలు అవుతారంట. మనందరం భగవంతుని తెలుసుకోలేదంట, వాళ్ళు భగవంతుని తెలుసుకున్నారంట. ఇది అడిగితే ఏమంటారంటే సత్యయుగం త్రేతాయుగంలోనంట వీళ్ళందరూ దేవతలు అయినప్పుడు అంట శారీరక సంబంధం పెట్టుకోరంట, ఇట్లా దూరం దూరం ఉండి కళ్ళతో చూసుకుంటే పిల్లలు పుడతారంట. ఇలాంటి దారుణమైన హిప్నటైజ్ పిచ్చి పిచ్చి ఫిలాసఫీ మాటలని చెప్తూ అమాయకులైన హిందుల్ని వాళ్ళ మెడిటేషన్ ప్రాసెస్లో ఒక హిప్నటైజ్ ప్రాసెస్లోకి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి, మీరు మా చెల్లి వీడియోని చూడండి, కంప్లీట్ ఆ బిహేవియర్ ఎలా ఉంది, ఆ మాట ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్, మీరు ఏ సైకియాట్రిక్ డాక్టర్కి చూపించినా కూడా ట్రాన్స్లో ఉందని చెప్తారు. ఇప్పుడు మా చెల్లిని కూడా మీరు చూశారు, నేను చూపించాను, ఇప్పుడు మన లోకంలోకి వచ్చేసింది. సో యాజ్ ఇట్ ఈజ్ నేను బ్రహ్మకుమారి దాదా లేఖరాజ్ గ్రూప్లో వెళ్ళే వాళ్ళకైనా వీరేంద్ర దీక్షిత్ గ్రూప్లోకైనా మిగిలిన అన్ని ఇంకా వేరే వేరే ఆశ్రమాలు ధ్యానంపేట ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళన్నిట్లో వెళ్ళే వాళ్ళకి ఒకటి నేను జస్ట్ అబ్జర్వ్ చేయండి మీరు కావాలంటే, మన కుటుంబాలతో మన ఉన్న వాళ్ళతో మనకు ప్రశాంతంగా మన ఇల్లే ఎందుకు ఆశ్రమం కావద్దు. ఇప్పుడు గురువు అనేవాడు మనల్ని విముక్తి చేయాలా, జీవితకాలం వాళ్ళ కిందనే అంటే ఇట్లా కట్టి పెట్టుకోవాలా, విముక్తి చేయాలి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస శారదమ్మ ఉన్నారు, వాళ్ళు ఎవరినైనా ఇరికిచ్చారా? చక్కటి దేశభక్తుల్ని వివేకానంద లాంటి వాళ్ళని మంచి మంచి ఇప్పుడు రామకృష్ణ మఠం నుండి ఎన్ని సేవలు అందుతాయి దేశభక్తికి సంబంధించి. ఇంట్లో తల్లిదండ్రులకు సేవ చేయడం చేత కాదు, ఈ బ్రహ్మకుమారి సెంటర్లలో వెళ్ళి వీళ్ళ బట్టలు ఉతకడాలు, వాళ్ళకి కాళ్ళు ఒత్తడాలు, వాళ్ళకి సేవలు చేయడాలు, ఇది బానిసత్వం కాకపోతే ఏంటి? అవునా కదా? వాళ్ళందరూ రాజులైతే వీళ్ళంటే బానిసలంట, దాసీలంట. సో నేను చెప్తున్నాను, అది దాదా లేఖరాజు మౌంట్ అబూ గ్రూప్ బ్రహ్మకుమారి సేన, అందులో నుండి విడిపోయిన శంకరపాటి వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారి సేన, వీళ్ళందరూ కూడా అమాయక ప్రజల్ని హిందువుల్ని ట్రాప్ చేసి బానిసలుగా చేసుకోవడం తప్ప ఇందులో ఏమీ లేదండి. ఆధ్యాత్మికత పేరుతో ఇదొక పెద్ద మాఫియా నడుస్తుంది. అవన్నీ మేము చూసాము. నేను ఇంకా చాలా మంది బాధితులు బయటకు వచ్చి ఈ సంస్థ ఏమాత్రము దేశానికి హితమైంది కాదు, వీళ్ళు నిజంగా యోగులైతే, వీళ్ళు నిజంగా మెడిటేషన్ ప్రక్రియలో శివుడు దాదా లేఖరాజ్ లోపల శివుడు వస్తే దాదా లేఖరాజ్కే హార్ట్ ఫెయిల్ అయి చనిపోయిండు, వీళ్ళ గురువుకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. శివుడు ప్రవేశించిన వ్యక్తి ఎంత అద్భుతమైన యోగి లైఫ్ ఉండాలి. అసలు శివుడు ఒకరి లోపల ప్రవేశిస్తాడా అండి? ఇప్పుడు శివుడు కనబడడు, అమ్మవారు ప్రవేశించడానికి ఇప్పుడు శివుడు కనబడడు, అసలు ఏ దేవీ దేవతలు కనబడరు. మన సనాతన ధర్మంలో విగ్రహ పూజ ఎందుకు పెట్టుకున్నారు పూర్వీకులు ఋషుల నుండి అంటే, మన లోపల ఉన్న తత్వాన్నే ఎదుటగా చూస్తూ
మనం హీలింగ్ ప్రాసెస్లో రియలైజ్ అవుతూ దైవత్వంని కాసేపు రిమెంబర్ చేసుకోవడానికి టెంపుల్స్ ప్రదక్షిణ అక్కడ వెళ్ళే ప్రాసెస్ ఇదంతా వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇది వచ్చేసరికి మనిషి లోపల ఒక చేంజ్ వస్తుంది, అవును. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది. మీరు ఏ టెంపుల్స్ పురాణమైన టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినా చూడొచ్చు ఇది. ఈ బ్రహ్మకుమారులు వచ్చి కొత్తగా మనకేం చెప్తున్నారు, శివుడికి సంబంధించిన మెడిటేషన్ చెప్తున్నారు. మరి చెప్తే వీళ్ళే అంత తమో ప్రధానంగా తయారయ్యి వీళ్ళే క్రైమ్స్ కింద గురవుతున్నారు. మౌంట్ అబులో ల్యాండ్ కబ్జా చేయడం ఏంటి, ఫారెస్ట్ ల్యాండ్ని బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు మౌంట్ అబు దాదా లేఖరాజ్ గ్రూప్ సంస్థ వాళ్ళు ల్యాండ్ కబ్జా చేస్తారు. మీకు నేను డీటెయిల్స్ పంపించాను. అవును. అక్కడున్న గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు షూట్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వచ్చింది, వీళ్ళు అడ్డొచ్చి దాన్ని ఇచ్చేయలేకపోతే. కొండ మీద ఫారెస్ట్ ల్యాండ్లో బిల్డింగ్ ఏదైతే ఉందో కట్టుకొని ఇది చేశారు. అవన్నీ ఇప్పుడు సీల్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు. ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ అండర్లో ఉందో దాంట్లో వీళ్ళు కబ్జా చేసి కట్టుకున్నారు. సో కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చింది, అది గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ అండర్లోకి వెళ్ళాల్సిందే కదండి. సో అలాగే ఈ ఇప్పుడు వీళ్ళు అంటారు ఎవరో ఒకరు ఇందులో రాక్షసులు ఉంటారు, వాళ్ళు చేసినంత మాత్రాన్ని సంస్థ చెడుదవుతుందా అని. ఇప్పుడు హనుమంతుడి మాల వేసుకున్న వాళ్ళని చూస్తామండి, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళని చూస్తాము. చక్కగా వాళ్ళు దీక్ష తీసుకుంటారు, దీక్ష అయిపోయే వరకు పాటించుకుంటారు, ఇదైపోతుంది. వాళ్ళు ఇవన్నీ ఏమైనా చేస్తారు ఇలాంటి చెడు పనులు? వీళ్ళు జీవితకాలం పవిత్రమైన వ్రతము, బ్రహ్మచర్య వ్రతము, శివుడి దారి, శివుడి మార్గం అని చెప్తున్నారు. మరి శివుడి దారిలో వెళ్ళే వాళ్ళకి నష్టమోహ స్మృతిర్లబ్ధ అంటున్నారు. అంటే అసలు ఈ దేహము, దేహ సంబంధీకులు, ఈ దేహానికి సంబంధించిన బిల్డింగులు, కార్లు, బట్టలు, అలంకరణ వీటి మీద మనకు అటాచ్మెంట్ ఉండొద్దని చెప్తారండి. సరే వీళ్ళు అలంకరించుకోవట్లేదు, తెల్ల బట్టలు వేసుకుంటున్నారు. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎందుకు వీళ్ళకి? లావిష్ బిల్డింగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి? వీళ్ళేమైనా కష్టపడి సంపాదిస్తున్నారా? వీళ్ళ పేర్ల మీద ప్రతి సెంటర్లలో ఉన్న ఇన్ఛార్జ్లకు సొంత పెద్ద పెద్ద లావిష్ కార్లు, వెహికల్స్, ఆ సొంత లావిష్ బిల్డింగ్స్ వాళ్ళ పేర్ల మీద. ఇవన్నీ ఎందుకండి? కలియుగం వినాశనం కాబోతుంది, సత్యయుగం రాబోతుంది అంటున్నారు. ఈ ఆస్తులతో వీళ్ళకేం పని? ప్రతి నెల మీరు ఇంత బాబాకి ఇవ్వాలి, యజ్ఞం కోసం ఇవ్వాలి అని వచ్చే వాళ్ళని పీడిస్తూ ఉంటారు. డొనేషన్లు ఎందుకు వీళ్ళకి? జీవిత కాలం వీళ్ళ దగ్గరే మొత్తము కంప్లీట్గా కట్టుబడిపోయి ఒక రకమైన నిర్బంధిగా అయిపోయి ఇలా ఉండదు కదా. అవును. అక్కడ నిజంగా ఇప్పుడు ఈ టీనేజ్ వాళ్ళని అని ఎక్కువ ఫోకస్ అవుతుంది, మ్యారేజ్ చేసుకోవద్దు, అవును, ఇలాంటి సంబంధం అనేది ఉండొద్దు అనేసి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? టీనేజ్ వాళ్ళని ఏం చేసుకుంటారు? అయితే ఇక్కడ మన హిందువుల పాపులేషన్ సంఖ్య తగ్గిపోవాలంటే ఏం జరగాలి? ముందు పెళ్లిళ్ళు అవ్వకుండా పిల్లల్ని అనేది జరగదు. అవును. ఇప్పుడు అది ఎవరు చేస్తున్నారు? సనాతన ధర్మం గురించి చెప్పే ఆర్గనైజేషన్ అని ఇట్లా చేస్తుందా? సరే, RSS లో కూడా కొందరు పెళ్లి చేసుకోని వాళ్ళు ఉన్నారు, ఇస్కాన్ లో కూడా కొందరు పెళ్లి చేసుకోవాలని ఉన్నారు. కానీ తల్లిదండ్రుల్ని మొత్తమే ఇట్లా మొహం చూడకుండా శత్రువులుగా చేశారు. వాళ్ళు దేశభక్తిలో, దైవభక్తిలో హిందూ ధర్మాన్ని కాపాడే ఒక ప్రచారకులుగా చేస్తున్నారు. మొన్న ముత్యాలమ్మ గుడి ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ ఒక బ్రహ్మకుమారి కనబడ్డరండి? లేదు. కనబడ్డరా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆది సనాతన దేవి దేవత ధర్మం అంట. దేవి దేవత అనే ఉందా పేర్లో? బ్రహ్మ విష్ణు శంకర్ అని వాడుతున్నారా? మరి ముత్యాలమ్మ వారి అమ్మవారు కాదా? మరి అక్కడ ఎందుకు ఈ బ్రహ్మకుమారి వచ్చి ఫైట్ చేయలేదండి? వాళ్ళు అంటే ఎందుకు వాళ్ళు ఇదేంటి హిందూ ధర్మం మీద ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది ఏం సామరస్యత, ఇది ఇలా ఉండొద్దు అని ఒక్కరు వచ్చి మాట్లాడారా? వీళ్ళు ప్రపంచానికి శాంతినిచ్చే వాళ్ళ అండి? వీళ్ళు 100% సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కంప్లీట్గా నాశనం చేయడానికి పుట్టిన సంస్థ ఇది. అవి ప్రూఫ్లు నేను మీకు సందర్భం వచ్చినప్పుడు బయట పెడతాను. ఎందుకంటే దీనికి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలంటే కూడా ప్రాణహానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. మరి నేను భయపడలేదా అంటే, ఒకటండి, ఎప్పటి నుండో నష్టపోయిన వాళ్ళందరూ బయటికి రాకుండా సరే వాళ్ళ పాపం వాళ్ళదిలే, మన బ్రతుకు మనం బ్రతుకుదామని అందరూ ఒకలాంటి ధైర్యం చేయలేరు. నిజం. అలా ఉన్నందుకు ఇప్పుడు ఈ దరిద్రము మా ఇంటి వరకు వచ్చి మా కుటుంబంలో ఎంతో నాశనం జరిగింది. ఇప్పుడు ఫోన్ మాట్లాడిన వాళ్ళ కుటుంబం వరకు వెళ్ళింది. ఇప్పుడు అందుకే ఇలా ఎవరికి జరగొద్దని నేను ఇప్పుడున్న మీడియా మిత్రులందరి సపోర్ట్తోని ఇది జనాలకి అవేర్నెస్ కల్పిద్దామని చేస్తున్నా నేను. ఇంకొకటి, అమ్మాయిలు, యంగ్ అమ్మాయిలు ఇందులో వెళ్ళిన తర్వాత మేము పెళ్లి చేసుకోమని అంటున్నారు. ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అంటే, భార్యాభర్తల సంబంధం అంటే అపవిత్రమైందంట. సరే, అపవిత్రమైంది, మరి అప్పుడు వీళ్ళు కూడా అలాగే బ్రహ్మచర్యం అని పాటించేది ఉండాలి కదండి. మరి మౌంట్ అబు దాదా లేఖరాజు బ్రహ్మకుమారీలు ఎక్కడైతే ఉన్నారో
అక్కడ వాళ్ళదే గ్లోబల్ హాస్పిటల్లో అందులో ఉన్న డివోటీస్ సరెండర్ యంగ్ అమ్మాయిలు కన్యలు వాళ్ళ అబార్షన్స్ ఎందుకు అవుతున్నాయండి మరి? అక్కడ ఉన్న వాళ్ళయే అబార్షన్స్ ఎందుకు అవుతుంది? వాళ్ళకి సపరేట్ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి వాళ్ళకి? అమ్మేస్తున్నారు ఒకటి. అమాయకులైన భక్తుల్ని మీరు ఇప్పుడు ఎంత డబ్బులు ఇస్తే నెక్స్ట్ జన్మలో మీకు అంత డబ్బులు, అంత బంగారు భవనాలు, అంత రాజులుగా మీరు పుడతారు. ఇప్పుడు మీరు ₹1 ఇస్తే అప్పుడు మీకు లక్షల కోట్ల రూపాయలు వస్తాయి నెక్స్ట్ జన్మల్లో. ఇదంట భగవంతుడి బ్యాంక్ అంట బ్రహ్మకుమారిది. అందులో మనం ఏం వేసినా కూడా పెరిగి పెరిగి వస్తుందంట నెక్స్ట్ జన్మలకి. ఈ నెక్స్ట్ జన్మలు అనేవి లేవని నేను అనట్లా. సనాతన ధర్మంలో పూర్వజన్మలు ఉన్నాయి, రాబోయే జన్మలు ఉన్నాయి. నేను కూడా వాటిని నాకు కూడా వాటికి సంబంధించిన నేను కూడా విశ్వసిస్తా. కానీ ఆ నెక్స్ట్ జన్మల కాన్సెప్ట్ని ఇంత దారుణంగా మిస్యూజ్ చేసే కాన్సెప్ట్ ఈ బ్రహ్మకుమారీలు చేస్తున్న దారుణం అనేది తల్లిదండ్రులు ఇప్పుడు మీరే చూసారు కదా. నెక్స్ట్ జన్మకు ఇది అనేసి ఈ రకంగా. అంటే ఇప్పుడు మీరు ఒక జన్మ తల్లిదండ్రులు, మీరు జన్మల తల్లిదండ్రులు కాదు నాకు అంటే ఒక జన్మ తల్లిదండ్రులు అయితే మాత్రం నువ్వు ఒక జన్మ తల్లిదండ్రులు పట్టించుకోవేగా. ఇప్పుడు చట్టాలు రావాలండి. ఎలాంటి చట్టాలు రావాలి తెలుసా? తల్లిదండ్రులు కని పెంచి 18 ఏళ్ళు చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ 18 ఏళ్ళ వరకు తల్లిదండ్రులు ఎంత టైము, ఎనర్జీ, ఎంత ఫోకస్ పిల్లలకు పెట్టారో తిరిగి అంతకంటే ఎక్కువ పెట్టేలాగా ప్రభుత్వం నుండి చట్టాలు రావాలండి. న్యాయస్థానాల నుండి చట్టాలు రావాలి. ఎవరి ఇష్టానికి వాళ్ళు 18 ఏళ్ళు దాటిపోయాక నేను వెళ్ళిపోతాను, నాకు తల్లిదండ్రులతో సంబంధం లేదంటే అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నిన్ను కన్నదెవరు? వాళ్ళిద్దరు కలిస్తే నువ్వు పుట్టిన వ్యక్తివి. భార్యాభర్తల పెళ్ళిళ్ళు ఇది సంసారం ఏదైతుందో అపవిత్రం అనడం ఏంటి? శివ పురాణంలో శివుడు స్వయంగా పార్వతికి చెప్పారు దాంపత్య వేదం గురించి. మన వాత్సాయన ఋషి కామసూత్ర గురించి, దాంపత్య సుఖము, దాంపత్య జీవనం గురించి, స్త్రీ పురుషుల సంభోగము, స్త్రీ పురుషుల ఏదైతే కలయిక ఎంత పవిత్రమైంది, నెక్స్ట్ జనరేషన్ పుట్టించేది, వీటి గురించి ఎంత చక్కగా వర్ణించారు. దీన్ని అపవిత్రం అనడము మరి ఇది ముస్లిమ్స్కి వెళ్ళి చెప్పట్లేదు. వీళ్ళు ముస్లిమ్స్ అమ్మాయిల్ని ఎందుకని వీళ్ళ కన్యలు డివోటీస్ ఎందుకు అవ్వట్లేదు? క్రిస్టియన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేందుకు ఇది అపవిత్రం అమ్మ, పెళ్లి చేసుకోవద్దు, నువ్వు వచ్చి ఇక్కడ సరెండర్ అవ్వాలని ఎందుకు చెప్పట్లేదు? హిందువుల మీదని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇది మనం ఆలోచించాల్సిన విషయమా కాదా? ఎందుకంటే హిందూ పాపులేషన్ తగ్గిపోవాలి, హిందూ దేశంలో హిందువులే ఉండొద్దు, వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేసుకోవాలి బంగ్లాదేశ్ లాగా. ఇది స్టార్ట్ చేసిన వాడి దాదా లేఖరాజ్ పాకిస్తాన్లో ఉన్న సింధ్ హైదరాబాద్లో ఉన్న ముస్లిం అతను ఓం మండల్ అనే పేరుతో స్టార్ట్ చేసి అక్కడ కూడా ఇదే పిచ్చి వేషాలు. అంటే అతను ఎవరైతే ఇందులోకి లేడీస్ వస్తారు కదా ధ్యానం గురించి, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరితో మీరు గోపికలు, నేను కృష్ణుణ్ణి అని చెప్పి అతను ఇలా శారీరక సంబంధాలు పెట్టుకుంటే అక్కడ నుండి తన్ని తరిమేసిర్రు. ఓం మండలిని అప్పుడు మూయించేసిర్రు అక్కడ సింధ్ హైదరాబాద్లో. ఆ ప్రూఫ్లు నేను మీకు పంపించాను. అదొకటైందా? ఆ తర్వాత మౌంట్ అబుకి వచ్చిన తర్వాత లేడీస్ని ముందర పెట్టి అతను వెనక ఉండి ఇదంతా నడిపించాడు. ఓం రాధమ్మకి ఆయనకు 24-25 ఏళ్ళ తేడా. ఆమెతో శారీరక సంబంధం ఉండేది దాదా లేఖరాజ్కి. అందులో ఉన్న ప్రతి లేడీస్ ఎవరైతే ఇప్పుడు జానకి దాది, గుల్జార్ దాది వీళ్ళందరూ చనిపోయారు, సీనియర్ అయిపోయి ముసలోళ్ళు అయిపోయి, వీళ్ళందరూ దాదా లేఖరాజు ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు. వీళ్ళందరికీ శారీరక సంబంధాలు ఉండేవి. బయట వాళ్ళకేమో చెప్తారు శారీరక సంబంధం అపవిత్రమని, మీరు మాత్రం లోపల అది చేస్తారు. చెప్పేవేమో శ్రీరంగ నీతులు, దూరేవేమో దొమ్మరి గుడిసెలని ఒక సామెత ఉంది, అది వీళ్ళకు వర్తిస్తుంది. నేను బ్రహ్మకుమారి దాదా లేఖరాజ్ గ్రూప్లో బయట నుండి చూశాను, అంటే ఎక్కువ అందులో వెళ్ళి డివోటీగా ఇది కాలేదు. బట్ శంకర్ పార్టీలో జరుగుతుంది ఇదే, దాదా లేఖరాజ్ బ్రహ్మ పార్టీలో జరుగుతుంది ఇదే, దీనికి సంబంధించిన మిగిలిన బ్రాంచెస్లో జరుగుతుంది ఇదే. సో నేను వెళ్ళిన గ్రూపు ఏదైతే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 2015 నుండి 18 వరకు ఉన్నాను. 18 వరకు ఉన్నాను. వీరేంద్ర దీక్షిత్ అనేవాడు నా మీద కూడా రేప్ అటెంప్ట్ చేయబోయాడు. సో దానికి సంబంధించి వ్యతిరేకించి నేను బయటపడ్డాను. చాలా మంది బయటపడ్డారు. కొందరు పెళ్లిళ్ళు చేసుకున్నారు, కొందరు పెళ్లిళ్ళు చేసుకోబోతున్నారు. ఎందుకంటే కొందరు వయసు అయిపోయి అందులోనే ఉండి ఇంకా వచ్చేం చేస్తామని అర్థం కాక కన్ఫ్యూజన్లో జీవితమే పోయింది ఇంకేం లేదు అన్న డిప్రెషన్లో మనుషులు మేము నమ్మింది నిజం కాదా, భగవంతుడి దారి అనుకొని వచ్చాం, మేము ఇది నిజం కాదా అనే ఆ షాక్లో కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారు చాలామంది. ఈ దాదా లేఖరాజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళ నుండి ఎంతమందిని సర్వీస్ చేయించుకున్నాక అవతలకి నెట్టేసిరు తెలుసా? రీసెంట్గా ఖమ్మం పాల్వంచ దగ్గర ఒక ఆవిడ 35 ఏళ్ళ సర్వీస్ చేసింది. ఆమె 15 ఏళ్ళ సర్వీస్ ఉన్నప్పుడు వెళ్ళింది. ఆవిడ 40-50 లక్షలు పెట్టేసి బిల్డింగ్ పైన ఫ్లోర్స్ కట్టించింది సెంటర్కి. అక్కడే ఉండి సర్వీస్ చేసింది ఒక డివోటీ అక్కేగా, పెళ్లి చేసుకోకుండా.
ఇంకేముంది 50 ఏళ్ళు వచ్చాక ముసలాం అయిపోయింది, ఉన్న ఆస్తి కూడా అందులో ఆల్రెడీ యూజ్ అయిపోయింది, ఇంకేం చేయాలి ఇవిడితో మనకేంటి పని అని అవతల నెట్టేసిర్రు. ఇప్పుడు కేసు నడుస్తుంది కోర్టులో, ఆవిడ ఫైట్ చేస్తుంది. అసలు నేను భగవంతుడి ధ్యానము జ్ఞానం అనుకొని శివుడికి సంబంధించిన పదాలను, శివుడికి సంబంధించిన విషయాలను చెప్తూ మనల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారు అనేది ఆవిడకి ఇప్పుడు అర్థమైంది. వీరేంద్ర దీక్షిత్ అనేవాడు కూడా చెప్పేవాడు ఇదే, ఏంటి మీరందరు గోపికలు, నేను కృష్ణుడిని అని. ఆ విధంగా యూజ్ చేసుకుంటున్నారు. అసలు ఈ కృష్ణుడు గోపికలు అనే కాన్సెప్ట్ సనాతన ధర్మంలో 16,000 మంది ఇళ్లల్లో ఉంటే, ఒకప్పుడు ఋషులు మీకు మేము దగ్గరగా పుట్టాలి అని రాముని కోరుకుంటే, మీకు దగ్గరగా మేము సంబంధంలో ఉండాలని కోరుకుంటే, ఈ జన్మకి నేను ఒక సీత మాత్రమే నా భార్య, నెక్స్ట్ జన్మలో నేను, నెక్స్ట్ యుగంలో నేను శ్రీకృష్ణుడిగా, అప్పుడు మీ అందరికీ నేను మీకు సకుడిగా ఉంటానని మాటిచ్చి, అంటే భగవంతుడికి దగ్గరగా రావాలనుకున్న ఋషుల్లో ఉన్న లిస్ట్ వాళ్ళందరికీ అలాంటి గోపికల లిస్ట్లో పెట్టి అలాంటి అవకాశం దొరికింది. ఇది మనకు మీరు భాగవతంలో చూసుకున్న మన సనాతన ధర్మంలో చెప్పే దాంట్లో ఇది కనబడుతుంది. 16,000 ఇళ్లల్లో, గోపికల ఇళ్లలో 16,000 కృష్ణులు కనబడ్డరు నారదుడు వెళ్తే. అది మామూలు వ్యక్తులకు సాధ్యమవుతుందా? అది కృష్ణుడి లీల అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, అది జరిగిందా జరగలేదా తర్వాత విషయం. నేనైతే జరిగిందనే విశ్వసిస్తాను. బట్ అందులో సారం ఏంటి? ఆయన శారీరక సంబంధం పెట్టుకోలేదు. కృష్ణుడికి ఇక్కడ నెమలి పింఛం ఎందుకు పవిత్రతకు చిహ్నంగా చూపిస్తారు. అండ్ ఆయన అస్కలిత బ్రహ్మచారి, కృష్ణుడిని చెప్పారు శాస్త్రాల్లో. అస్కలిత బ్రహ్మచారి అనే కాన్సెప్ట్ను ఈ బ్రహ్మకుమారి, దాదా లేఖరాజు వాళ్ళు బ్రహ్మకుమారి వాళ్ళు, వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారి వాళ్ళు, ఇప్పుడు అమోల్ బ్రహ్మకుమారి వాళ్ళు, దశరథ్ పటేలు, ఇటు ఓమండలి వాళ్ళు, వీళ్ళు ఎట్లా చూపిస్తున్నారు తెలుసా? వీళ్ళు ఇందులో ఉన్న కన్యలతో శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు వాళ్ళ మెడిటేషన్ ప్రక్రియ అనేది బ్రుకుటి మధ్యలో ఉండి చేస్తారంట. అప్పుడు వీళ్ళకు స్ఖలనం జరగదు, వీర్యం అనేది క్షీణించదు, స్ఖలితం కాదు, పైకి వెళ్ళిపోద్దంట. వెళ్ళిపోయి కుండలిని జాగృతం అవుతుందంట. కుండలిని జాగృతం అయ్యాకనంట వీళ్ళలో దైవీ లక్షణాలు వస్తాయంట. వీళ్ళ శరీరం బంగారు శరీరం అవుతుందంట. ఈ కలియుగం అంట వినాశనం అయ్యేటప్పుడు వీళ్ళ అంత మంచుతో కప్పబడి, వీళ్ళ బంగారు శరీరాలు మంచులో కప్పబడి ఉండి తర్వాత వీళ్ళు దేవతలుగా అయి ప్రత్యక్షమవుతారు. ఇంత చెత్త ఫిలాసఫీ చెప్పి ఇంకా కలియుగం పోతుంది, ఇంకా టైం లేదు టైం లేదు టైం లేదు అంటే ఎంతమంది కుటుంబాలు నాశనం చేశారు. ఇప్పుడు భగవంతుడు అంటే ఇష్టం ఉండి, ధ్యానం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో వెళ్తూ ఉంటామండి. అవును, వెళ్ళాక ట్రాప్ అవుతుంటాం. అవును, ట్రాప్ అయ్యాక మంచి మార్గమే మనం పట్టుకున్నాం, మనం పట్టుకుంది చెడుది కాదులే అని కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఆశారాం బాపూజీ ఉన్నారు. వారి దగ్గరికి పిఎం నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళారు. ఆయన ఒక గురువు అనుకుని వెళ్ళారు. పిలిస్తే ఆర్గనైజేషన్ ఇన్వైట్ చేస్తే వెళ్తారు కదండి. కానీ ఆయనది క్రైమ్స్, ఆయనదంతా కూడా అబద్ధం బయటపడిపోయాక ఆయనను ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదండి. మరి ఆ చట్టాలు అవన్నీ కూడా ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే కదా ఉంది మొత్తం కదా. ఆయన ఇప్పుడు జైల్లో ఉంటే నరేంద్ర మోడీ గారు దాన్ని సపోర్ట్ చేయలేదా? అలాంటి క్రైమ్ ఎక్కడ జరిగినా కూడా జైల్లో వేయాల్సిందే కదా. సో ఇప్పుడు మా సంస్థకి వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, సెలబ్రేట్ వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు అంటే వాళ్ళు మీరు పిలిస్తే వచ్చారు గెస్ట్గా. కానీ మీ క్రైమ్స్ అనేది తెలిస్తే అవన్నీ ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ వీళ్ళని పనిష్ చేయాలని చెప్పేది కూడా వాళ్ళే కదా. అందుకని నేను ఏం చెప్తున్నాను, ఈ బ్రహ్మకుమారి సంస్థ దాదా లేఖరాజుది, వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారిది. వీళ్ళు సంస్థలు వేరువేరుగా నడిపిస్తుండొచ్చు, కానీ వీళ్ళు ఫాలో చేస్తుంది దాదా లేఖరాజు మురళీనే. వీళ్ళు ఒకటే. నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళందరూ ఒకటే, ఎవరి దుకాణాలు వాళ్ళు నడిపిస్తున్నారు. వీళ్ళందరూ చాలా ప్రమాదకరం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, ఏదైతే భగవద్గీత ఉందో మనది శ్రీమద్ భగవద్గీత, మీకు తెలిసి శ్రీమద్ భగవద్గీత చెప్పింది ఎవరండి, బోధించింది? మీకు తెలిసింది ఎవరు? చిన్నప్పటి నుండి విన్నది మన పురాణాలలో ఉంది. భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడు కదా. వీళ్ళేం చెప్తున్నారు, భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పలేదట, శివుడు చెప్పాడంట. వీళ్ళ దాదా లేఖరాజు లోపల వచ్చి చెప్పాడంట. వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు ఏమంటారు, శివుడు ఈయన వీరేంద్ర దీక్షిత్ లోపల వచ్చి చెప్పాడంట. ఈ దాదా లేఖరాజు కృష్ణుడు అంట, వీరేంద్ర దీక్షిత్ కృష్ణుడు అంట. వీళ్ళు ఈయన గురించి చెప్తారు, వాళ్ళు ఆయన గురించి చెప్తారు. నేను ఏమంటున్నా, వీళ్ళిద్దరూ దొంగలే. వీళ్ళిద్దరు సంస్థల నుండి, దీని నుండి వచ్చిన అన్నిటి నుండి అందరూ మోసపోతున్నారు. దయచేసి ఈ మోసపోకుండా వీళ్ళందరికి సంబంధించిన బాధ్యతలు బయటికి రండి. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఒక్కదాన్ని కనబడుతున్నా అంటే నేను రావడం నా చేతిలో ఉందండి. మిగిలిన వాళ్ళు వచ్చి కూడా ఆ సత్యం అందరి ముందు చెప్పడం అనేది వాళ్ళ చేతిలో ఉంది కదా. నేను వచ్చి ఎందుకు చెప్తున్నాను, నాకంటే ముందు లలిత్ కుమార్ అన్ననైతే బ్రహ్మకుమార్లో వెళ్ళలే కదా. ఆయన బయట నుండే వాళ్ళ బుక్స్ కానీ చదివి వాళ్ళ సంబంధించినవి తెలుసుకొని ఇది యాంటీ హిందూ, ఇది అందరినీ ఇట్లా ట్రాప్ చేస్తుందని ఆయన ఫైట్ చేశారు కదా.
ఇప్పుడు మీ మీద రేపే అటెంప్ట్ అవుతుంటే నేను వచ్చాను బయటకు అని అన్నారు అవును కదా, అవును ఆ సిచ్యువేషన్ ఎలాంటిది? అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో రేప్ అటెంప్ట్ అయినా చేస్తారు, వాళ్ళు బంధిస్తారా, అక్కడ ఎలా తీసుకుంటారు అమ్మాయిలని? అందులో అమ్మాయిలకి ముందే బ్రెయిన్ వాష్ ఏం చేయబడుతుందంటే ఆయన కృష్ణుడు, మనం గోపికలము. గోపికలు ఈ సో ఈ శారీరక సంబంధం అనేది ఇది భగవంతుడికి అర్పణ జరిగినట్టు అని ముందే చాలా మంది బ్రెయిన్ వాష్ లో ఉంటారు. బట్ అందులో కొందరికి ఇది ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఉంటారు. సో అందులో నేను కూడా ఉన్నాను. బట్ ఇది అప్పటికే నాకు ఈ తేడా అని అర్థమైపోయింది. ఇది నేను అక్కడికి వెళ్ళాక 1 year కి నా పట్ల అటెంప్ట్ అనేది జరగబోయింది. సో అప్పుడు వీరేంద్ర దీక్షిత్ చెప్పింది ఏంటంటే, నువ్వు గోపికల్లో 16,000 గోపికల్లో రావాలంటే నువ్వు ఇలాంటి సంబంధంలో రావాలి. శారీరక సంబంధంలో మనకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుస్తుంది కదా మనకు. సో నేను చెప్పాను, నేను ఈ ఉద్దేశంతో ఇది అనుకొని రాలేదు అని చెప్పి బయటకు వచ్చా. అంటే అక్కడ బయటకు వచ్చాను. ఆ తర్వాత 2 years నేను అందులో ఉండి ఏం వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడతారా? అంటే వాళ్ళు ఈ రకంగా సంబంధంలో వెళ్ళిన వాళ్ళని పై స్థాయికి తీసుకెళ్తారు. ఈ రకమైన సంబంధంలో వెళ్ళని వాళ్ళని చిన్న చిన్న సెంటర్లలో ఉంచుతారు. సో నేనేం చేశాను, బాబా అప్పుడు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, నాకేదో అయింది అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అంటే నేను ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఏం చేయాలి? ఫస్ట్ నేను బ్రతికుండాలి కదా. అవును. సో నేను చెప్పాను, నాకు అసలు అర్థం కాలేదు ఏంటి అనేది, నేను కన్ఫ్యూజ్ అయిపోయా, భయమైంది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మీ లోపల చెడు ఆత్మలు, దుష్ట ఆత్మలు ప్రవేశించి అలా చేశాయి, నెక్స్ట్ టైం మళ్ళీ మీకు మంచి జరుగుద్దిలేండి అని చెప్పి అప్పటికే నాకు వేరే సెంటర్స్ మార్పిచ్చారు. సో నేనేం చేశానంటే ఇంకా 2 years అంతా అబ్జర్వ్ చేశాను ఇందులో ఉండి. అంటే ఇందులో ఉన్న అక్కేలతోనూ సేవలు చేస్తున్న వాళ్ళతో మాట్లాడడము, తెలుసుకోవడము, ఈ వీరేంద్ర దీక్షిత్ ఫిజికల్ రిలేషన్ గురించి తెలుసుకోవడం, దాని నుండి దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని. ఎందుకంటే వీరేంద్ర దీక్షిత్ గ్రూప్లోకి కూడా దాదా లేఖరాజ్ మౌంట్ అబూ గ్రూప్ నుండి అక్కడ దాన్ని కొంత టైం కొన్నేళ్ళు ఫాలో చేసిన తర్వాత అది వదిలిపెట్టి వీరేంద్ర దీక్షిత్ గ్రూప్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరేంద్ర దీక్షిత్ స్వయం దాదా లేఖరాజ్ గ్రూప్లో ఉన్న వ్యక్తి. సో ఇవన్నీ నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి 2018లో నేను బయటపడ్డా. వచ్చిన తర్వాత నేను మళ్ళీ దాని వైపు వెళ్ళలేదు. బట్ మా అన్నయ్య చెల్లిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో పోయిన ఇయర్ మా నాన్నగారు డెంగ్యూ ఫీవర్తో చనిపోయారు. అప్పుడు మా చెల్లిని తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు చెల్లి బయటపడిపోయింది. బట్ తను మీడియా ముందుకు ఇప్పుడు రావాలనుకోవట్లేదు. ఎందుకు అంటే తను కంప్లీట్గా ఈ ట్రాన్స్ నుండి బయట రావడానికే ఇప్పుడు 1 year టైంలో చాలా వరకు తనకి అర్థమైపోయింది. ఆ ప్రపంచం ఏంటి, ఈ బయట ప్రపంచం అందులో చెప్తున్నంత చెడుగా లేదు. బయట ప్రపంచం గురించి మొత్తం వీళ్ళు దాదా లేఖరాజు వాళ్ళైనా వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ వాళ్ళైనా మొత్తం చెడుగానే చెప్తారు, నెగిటివ్గానే. బయటకు వెళ్తే మొత్తము అంతా కూడా చెడే ఉంది, మీకు ఇక్కడైతేనే భగవంతుడి సన్నిధిలో మీరు ప్రశాంతంగా ఉంటారు, వినాశనం కాబోతుంది, ఈ బిల్డింగ్స్ అన్నీ కూలిపోతాయి, ఇలాంటివన్నీ ట్రాన్స్లో చెప్పి భయానకంగా వాళ్ళకి భయం పుట్టించి ట్రాప్లో పెట్టుకుంటారు అనమాట. తను ఎన్ని ఇయర్స్ ఉండే అక్కడ? తను ఆల్మోస్ట్ 8 years అయిపోయింది. 8 years ఉంది. తన మీద ఏం జరగలేదా? తను అదే ఇందులో ఉన్న వాళ్ళు కొందరు ఇది ఇష్టం లేని వాళ్ళు తప్పించుకుంటారు. అంటే ఒకప్పుడు వీరేంద్ర దీక్షిత్ అనేవాడు రేప్ చేసేవాడు, అంటే అమ్మాయిల్ని డైరెక్ట్గా రేప్ చేసేవాడు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటి రీసెంట్గా 2000 ఇంకోటి ఇది విన్నాను, వర్జిన్ అమ్మాయిలు అని మీరు చెప్పారు. ఎస్ అది నిజం. 2000లో అతను జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత నుండి బలాత్కారం చేయడం ఆపేసి ఇంకొక పద్ధతిలో ట్రాప్ చేస్తూ వాళ్ళని అనుభవించడం ప్లాన్ చేశాడు. ఎవరైతే తొందరగా లొంగరో వాళ్ళని కొంచెం మెల్లిగా అతని అండర్లోకి తెచ్చుకునే ప్లాన్ చేయడం చేశాడు. ఎందుకంటే కొందరు బయటికి వెళ్ళిపోయి కేసులు పెట్టి అతను ఒకసారి జైలు కూడా వెళ్ళాడు. మీరు వీరేంద్ర దీక్షిత్ చూస్తే మీకు గూగుల్లో 2018లో కూడా బాగా న్యూస్. 2018లో సిబిఐ ఎంక్వైరీ పడింది. అప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్ ప్రకాష్ నగర్ సెంటర్లో. అప్పుడు చెల్లి ఉంది. ఇందులో ఉన్న కొందరు అమ్మాయిల్లో ఇతనితో ఫిజికల్ రిలేషన్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ అది ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఈ మధ్యలో ఎక్కువ ఫోర్స్ చేయకుండా అది జరిగింది. అంటే ఫోర్స్ చేయకుండా వదిలేయడం, ఎవరైతే ఇంట్రెస్ట్గా సహజంగా వస్తున్నారో ట్రాప్లో ఉన్నారో వాళ్ళని అనుభవించాడు. ఇది 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 ఓవరాల్గా ఏంటంటే అండి, మీరు మహారాజా సినిమా చూసారు కదా, మహారాజా అనే సినిమా. ఊర్లో అమ్మాయిలందరూ ఆ రాజుకి శారీరకంగా ఫస్ట్ అర్పణ అవ్వడం, ఆ తర్వాతనే వాళ్ళ భర్తలకు అర్పణ అవ్వడం, సేమ్ అదే స్టోరీ. కాకపోతే వీడేంటి భగవంతుడిని నేను అని చెప్పి, నేను కృష్ణుడిని అని చెప్పి వినాశనం కాబోతుంది, మీరందరూ కూడా ఏంటి
నెక్స్ట్ జన్మలో దేవతలు అవుతారు, ఇలాంటి ట్రాప్లో మెడిటేషన్లోనే ఇదంతా ట్రాప్ అవుతుందండి. అందులో ఇంకోటి ఫుడ్లో కూడా వీళ్ళు ఏమైనా కలుపుతారా అనేది కూడా ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది. అవును. ఎందుకంటే ఎలా బ్రెయిన్ వాష్ అవుతుంది, ఎలా ట్రాప్ అవుతారు, అసలు ఏంటి కెమికల్స్ ఏమైనా యూస్ చేస్తారా? అక్కడ ఫుడ్ అండే దగ్గరికి అందరు వెళ్ళడానికి ఉండదు, ఎవరైతే వండుతారో వాళ్ళే వెళ్తారు, ఉమ్, వేరే వాళ్ళని అలో చేయరు. సో ఫుడ్లోనూ వీళ్ళు చేసే దాంట్లో ఇది ఉంటుంది. అప్పుడప్పుడు అందరికి ఒక ఇమ్యూనిటీ బూస్ట్ అనేసి కూడా ఒక పౌడర్ ఇస్తారు పాలల్లో. ఉహు, అదేమని చెప్తారు, క్యాజువల్గానే మన ఆయుర్వేదిక్ రిలేటెడ్ అని చెప్తారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఇలాంటివి ఏవైనా ఉన్నాయని కూడా నాకు తర్వాత రియలైజేషన్ వచ్చింది. బట్ ఓవరాల్గా చెప్తుంది ఏంటంటే ఈ బ్రహ్మకుమారి సంబంధించిన అన్ని సంస్థలు కూడా చాలా ప్రమాదకరం. బ్రహ్మకుమారి సంస్థ నుండి వచ్చిన బోలెడు మంది బాధితులు ఉన్నారు, బట్ నార్త్ వైపు వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళవి నేను మీకు ఒక్కొక్కరిని విక్టిమ్స్ని బయటకు తీసుకొస్తాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ నుండి ప్రాణహాని ఉంది, నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇంకొకటి మీడియా ముఖంగా నేను చెప్పుకుంటుంది ఏంటంటే నాకు కానీ నా కుటుంబానికి ఎలాంటి ప్రమాదం జరిగినా అది బ్రహ్మకుమారి సంస్థ మీదనే. ఇదొక ఏమంటారు, నేను ముందే దీన్ని వాంగ్మూలంగా ఇచ్చేస్తున్నా, ఎందుకంటే ఇది చాలా పెద్ద సంస్థ. సో నేను వ్యక్తితో పోరాడట్లే, ఒక వ్యవస్థతో పోరాడుతున్నా. వీళ్ళది చాలా పెద్ద వ్యవస్థ. ఎట్ ద సేమ్ టైం నేను ఒక్కదాన్ని ఉన్నా అని వీళ్ళు అనుకుంటున్నారు, విక్టిమ్స్ ఇంకున్నారు. నేను మీడియాలో వచ్చే పర్సన్స్ అయితే లేరు. మీడియాలో వచ్చి చెప్పే పర్సన్స్ ఎందుకు లేరంటే వాళ్ళ ఫోటో, వాళ్ళ రూపము, వాళ్ళ అడ్రస్ తెలిస్తే వాళ్ళకి ఏమన్నా అటాక్ అవుతుందో ఆయన భయం. ఎందుకు అంటే అండి, కొందరికి ఇళ్లలో తల్లిదండ్రులు, అత్తమామలు, ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, బాధ్యతలు ఉంటాయి. వాళ్ళకి ఏమైనా జరిగిపోతే వాళ్ళు అన్యాయం అవుతారని ఒక భయం ఉంటుంది కదా. వీళ్ళకి ఏమైనా బాధ్యతలు ఉన్నాయా పాడా? వీళ్ళు ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలాగ దయ్యాల్లాగా పడిపోయి ఉండి దేశాన్ని ముంచడానికి, హిందువుల్ని నాశనం చేయడానికి ఆల్రెడీ ఒక బ్రహ్మ రాక్షసులుగా తయారైపోయారు. వీళ్ళకి ఏ బాధ్యతలు ఉన్నాయండి? ఇప్పుడు యోగి లైఫ్లో సాత్విక ఆహారం ఉంటుందా, కంప్లీట్గా భోగి ఆహారం ఉంటుందా? సాత్విక ఆహారం ఉండాలి కదా. వీళ్ళందరూ వెండి పల్లాలలో తినడము, ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వీళ్ళు ఎంత బరువు ఉంటే అంత వెండి కాయిన్స్ వీళ్ళకి. ఇప్పుడు బీకే శివాని హైదరాబాద్ శాంతి సరోవర్ ఇక్కడ గచ్చిబౌలికి వస్తే బీకే శివాని అక్కయ్య వస్తుంది, మన అందరము ఇంతింత డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సెంటర్స్ ఎవరైతే బీకే సెంటర్స్ ఉన్నారో అందులో ఉన్న చాలామంది ఫాలోవర్స్కి ఏం చేస్తారో అందరు ఇంతింత ఖచ్చితంగా ఇవ్వాలి. మనం అక్కే వస్తుందా అంటే ఇంతింత మనం ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ చేయాలి. అండ్ ఆవిడ వెళ్ళేటప్పుడు ఇన్ని లక్షలు ఆవిడకి గిఫ్ట్ ఇవ్వాలి. ఆవిడని బరువు కూర్చోబెట్టేసి ఆవిడ ఎంత బరువు ఉందో అంత వెండి కాయిన్స్, వాళ్ళ కిరీటాలు, బంగారు కిరీటాలు, అమ్మవారిని అంటే మనకు గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళు కాదట, వీళ్ళే దేవుళ్ళు అంట. వీళ్ళని అట్లా రెడీ చేసేసి వీళ్ళకి రెడ్ కార్పెట్, పూల దారి వేసేసి ఆ కిరీటాలు పెట్టేసి ఏంటిది 36 రకాల రుచులతో భోజనాలు చేస్తూ ఏసీ రూముల్లో ఉంటూ అది యోగి జీవితం అవుతుందా అండి? సో అది అందుకే నేను మీ మీడియా ముఖంగా చెప్పుకునేది ఏంటంటే సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో మాకు ధర్మకర్తలు, కొందరు గురువులు, మార్గనిర్దేశకం చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి గురువులు, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, మంచి పెద్ద వాళ్ళని తీసుకొని నేను ఈ గచ్చిబౌలి సెంటర్కి, దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిస్ దగ్గరికి, వీరేంద్రదేవ్ దీక్షిత్ ప్రకాష్ నగర్ సెంటర్కి, ఇంకా మల్కాజ్గిరిలో అమోల్ది ఉంది, అక్కడికి మేము వస్తాము, మేము రెడీగా ఉన్నాం. అసలు మీరు చెప్పే ఆది సనాతన ధర్మం ఏంటిది, అది ఏ రకంగా దేశానికి ఉపయోగపడుతుంది, కుటుంబాలకు, వ్యక్తులకు ఉపయోగపడుతుంది, ఏ రకమైన ధ్యానమో మీరు చెప్పండి. నేనేం మాట్లాడను, మాతో వచ్చిన మా సనాతన ధర్మ పెద్దలు వింటారు, మీరు చెప్పండి ఆ కోర్సు, నేను నోరు మూసుకొని ఉంటాను. వీళ్ళు వినేది విని వీళ్ళ ప్రశ్నలు కూడా అడుగుతారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ బ్రహ్మకుమారిలు హిందువులకు, సనాతన ధర్మానికి వ్యతిరేకుల లేదా అనుకూలకుల, సపోర్టర్సా అనేది వాళ్ళు చెప్తారు. సో మేమందరం వస్తాము. సో మీరు ఆ రకంగా రెడీయా? మేము రెడీ. నాది అసత్యం అనండి, అసత్యం అయితే మేమే మీ బ్రహ్మకుమారిలో జాయిన్ అవుతాం, తిరిగి జాయిన్ అయ్యి మేమే సేవ చేస్తాం మళ్ళీ. మరి మీది అసత్యం అయితే మీరు బ్రహ్మకుమారి సంస్థల్ని మోయిస్తారా? ఇది ఇంకొకటి, గచ్చిబౌలి సెంటర్ ఇన్ఛార్జ్, మెయిన్ హెడ్ కుల్దీప్ సింగ్, హిందీ ఆమె, నార్త్ వైపు ఆమె ఇక్కడికి వచ్చేసి మొత్తం తిష్టేసుకొని ఉంది. వీళ్ళలో మళ్ళీ గ్రూపులు, జోన్లు, ఇప్పుడు కరీంనగర్ జోన్ వేరు, వరంగల్ జోన్ వేరు, హైదరాబాద్ జోన్ వేరు, ఖమ్మం జోన్ వేరు, నిజామాబాద్ జోన్ వేరు, ఎవరి జోన్లు వాళ్ళే. ఆ జోన్ వాళ్ళు ఈ జోన్లోకి వచ్చి చెప్తే నువ్వు మా జోన్లోకి ఎందుకు వచ్చినావు అని గొడవలు వీళ్ళకే. మరి వీళ్ళెందుకు మీ జోన్ వేరు మా జోన్ వేరు రావద్దని ఎందుకు అంటున్నారంటే
అక్కడ జోన్ వాళ్ళు ఇక్కడ జోన్కి వస్తే అక్కడ డొనేషన్లు వాళ్ళకి రావు కదా, ఇక్కడికి వస్తాయి కదా. అప్పుడు వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి, వాళ్ళకి రావు కదా. అసలు భగవంతుడికి సంబంధించిన సంస్థల్లో జోనల్ ఏంటి, జోనల్ ఇన్ఛార్జీలు ఏంటి, అసలు పార్టీలు ఏంటి, ఏంటిదంతా ఇది? అంటే ఎవరిది వాళ్ళు ఏదో వ్యాపారాలు పంచుకున్నట్లేదు. వీటన్నిటిని మేము వ్యతిరేకిస్తున్నాం. అది దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిలైనా, వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారులైనా, ఇంకెవరైనా. మీరు ఇంకొక వేరే ఛానల్స్లో ఇద్దరు ఆ బ్రహ్మకుమారి పింక్ శారీస్ కట్టుకొని ఉన్న వాళ్ళతో నేను మాట్లాడేది మీరు చూసారేమో. వాళ్ళ మాటలు ఏం చెప్తున్నారు? వాళ్ళ గురువేనంట, ఆదిపురుషుడు అంట, రాముడు అంట, కృష్ణుడు అంట. ఇలాంటి ఊహా ప్రపంచం అండి ఇదంతా, ఊహా ప్రపంచం. ఇలాంటి ఊహా ప్రపంచాల నుండి దూరంగా ఉండండి. ముఖ్యంగా కుటుంబాన్ని మించిన ఆశ్రమము ఇంకొకటి లేదండి. ఇప్పుడు మెయిన్ సెంటర్లో అసలు వ్యవస్థ ఎలా ఉంటుంది? అంటే ఆయన అక్కడ ఉండే గురువు డైలీ కనిపిస్తారా మిగతా వాళ్ళకి, లేదంటే వీక్లీయా, మంత్లీయా, ఎలా ఉంటుంది? ఎలా ట్రీట్ చేస్తారు? అక్కడ ఉండే సెక్యూరిటీ కూడా. ఎస్, అయితే ఇప్పుడు డైలీ షెడ్యూలు ఫస్ట్ మనము ఒక దాంట్లో కంప్లీట్గా లీనమైపోయే ముందు ఇక్కడ సెంటర్లు ఉంటాయి కదా, చిన్న చిన్న సెంటర్లు. ఇప్పుడు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో బ్రహ్మకుమారి సెంటర్స్ ఉన్నాయి. అవును, అప్పుడు 14 ఏళ్ళు ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు ఇందులో ఫాలో చేస్తున్నారు అనుకోండి. కొందరు తల్లిదండ్రులు ఫాలో చేస్తే వాళ్ళ పిల్లలు కూడా ఇందులో తీసుకొస్తారు కదా. ఆ పిల్లలు చిన్నప్పటి నుండే వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి 18 years క్రాస్ కాగానే అబ్బాయిల్ని అంటే పనులకు వాడుకుంటారు, అమ్మాయిలు మాత్రం ఫిజికల్గా వాడుకుంటారు. అందరు అమ్మాయిల్ని వాడుకుంటారు అండ్ అందరూ వాడుకుంటారని అనట్లా. ఇందులో అలాంటి వ్యవస్థ జరుగుతుంది. కొందరు అమాయకులకు ఇది చూసినా ఇలాంటివి ఉన్నా వాళ్ళు పట్టించుకోరు. మేము భగవంతుడి ధ్యానం గురించి వచ్చాము, మేము అది మాత్రమే పట్టించుకోవాలనుకుంటారు. ఇది చేసేవాళ్ళు ఇది చేస్తూనే ఉంటారు. అమ్మాయిల్ని సప్లై చేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. అంటే ఇందులో ఉన్న వాళ్ళే అనుభవిస్తారు వాళ్ళని. ఇప్పుడు 18 years క్రాస్ కాగానే ఈ చిన్న చిన్న సెంటర్స్ నుండి ఎవరెవరైతే ఒక్కొక్కరిని వీళ్ళు గాలమేసి వాళ్ళలో లాగుతారు కదా ఈ ట్రాప్లో, వాళ్ళని ఏం చేస్తారు, మౌంట్ అబుకు తీసుకెళ్ళి సమర్పితం చేస్తారు. ఎవరు? దాదా లేఖరాజ్ గ్రూప్ వాళ్ళు. వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారు, కంపిల్ అండ్ ఢిల్లీ రోహిణి యూపీకి ఇక్కడికి తీసుకెళ్ళిపోయి సమర్పితం చేస్తారు. సో దాదా లేఖరాజ్ అయితే ఉన్నప్పుడు అలా జరిగేది. ఆ తర్వాత సేమ్ వాళ్ళ ప్రాపగండాన్ని కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వీరేంద్ర దీక్షిత్ అయితే ఇప్పుడు లేడు, రీసెంట్లీ అతను చనిపోయాడు. అతను బ్రతుకున్నాడు, ఇంకా అతను బంగారు శరీరమై వస్తాడని చెప్పి ఇప్పుడు ఉన్న వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ ఏంటి డిఫరెన్స్? సీనియర్స్ ఎవరు అంటే వీళ్ళ హిప్నటైజ్ లో ఫుల్గా అయిపోయి వీళ్ళ సంస్థ గురించి ఇంకా ఎలా ఉన్నా అదే రైట్ అన్నమాట. అంటే ఏది జరిగినా, అంటే ఒక మనిషిని చంపినా కూడా వాళ్ళ నామరూపాలు లేకుండా కూడా చేసేసి మళ్ళీ ఏం జరిగినట్టు ఉండేవాళ్ళు ఇందులో కంప్లీట్ సీనియర్లుగా వాళ్ళకి పదవులు ఉంటాయి. జూనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వస్తున్న వాళ్ళది ఉంటుంది. అండ్ అక్కడ డైలీ షెడ్యూల్స్ ఏముంటాయి, ఉదయము ఒక్కొక్కరు 1, 2, 3 నుండి లేస్తారు. లేచి అదే ఈ దాదా లేఖరాజ్ వాళ్ళు అయితేనేమో ఎవరైతే దాదా లేఖరాజ్ ఫోటో పెట్టేసుకొని యాద్ చేస్తూ ఉంటారు, డార్క్ ఎర్ర లైట్ పెట్టుకొని. వీరేంద్ర దీక్షిత్ వాళ్ళేమో అతని ఫోటో పెట్టుకొని వీడియో పెట్టుకొని వాళ్ళు అతన్ని చూస్తూ యాద్ చేస్తారు. ఒక వ్యక్తిని రెగ్యులర్గా చూస్తూ అతన్నే గుర్తు చేసుకుంటున్నప్పుడు వీళ్ళు హిప్నటైజ్ అవుతారు కదా. అదే ఇందులో ప్రాసెస్ జరుగుద్ది. సో డే అంతా కూడా ఆల్మోస్ట్ 4 to 5 times ఈ క్లాసులు ఉంటాయి. అండ్ వీళ్ళు పని చేస్తున్నా ఏది చేసినా ఈ బాబా గురించి, మురళి గురించే మాట్లాడాలి, దీనికి సంబంధించినే మాట్లాడాలి, దీనికి సంబంధించినే చెప్పాలి. ఇంకా ఇదంతా కంప్లీట్ అందులోనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం అనమాట. ఫుడ్ వచ్చేసి నాన్ వెజ్ అనేది ఇందులో ఉండదు, సాత్విక ఆహారమే పెడతారు. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇవి కూడా వాడరు. మన హనుమాన్ మాల వేసుకుంటే ఎలాగా, అమ్మవారి మాల వేసుకుంటే ఎలాగో అలాగే. బట్ అంటే ఇక్కడ ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదు అని చెప్పడానికి కొన్ని పద్ధతులు హిందువులే పెట్టారు. సాత్విక ఆహారము, మనం ఇప్పుడు అంటే ఇటు వెళ్తే స్నానం చేయడము, శుద్ధతగా ఉండడము, ఇవన్నీ కొన్ని హిందువుల పద్ధతులు పెట్టారు. బట్ మెయిన్ ప్రాపగండా వచ్చేసి ఏంటి, ఈ అమ్మాయిలందరినీ అక్కడి మెయిన్ సెంటర్కి తరలించడము. అక్కడ వాళ్ళు కొంచెం ట్రాప్ ఎక్కువైపోయాక వాళ్ళకి ఇంకొంచెం మత్తు మందు లాంటివి ఇచ్చేసి అతనితో అంటే ఎలా ఇస్తారు, వాళ్ళు రాగి జావ కానీ పాలు కానీ ఎందులోనైనా ఇవ్వచ్చు. వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా మత్తులో ఉన్నప్పుడు కూడా అతను అనుభవించవచ్చు, అలా కూడా జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కదండి, బయట వాళ్ళే లేరు కదా. ఇప్పుడు మేము అందులో వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ టచ్ ఉండదు, ఫోను ఉండదు, మన ఆధార్ కార్డ్ సర్టిఫికెట్లు మనలో ఉండదు. ఈ బిల్డింగ్ వాళ్ళది అనుకోండి, బయట చూడడానికి కూడా ఉండదు, బయటకు వెళ్ళడానికి ఉండదు. ఆ బిల్డింగ్ లో పంజరంలో పక్షుల్లాగానే జీవితం. ఎలా ఇట్లా రూమ్స్ లాగానే ఉంటుందా? అక్కడ రూమ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు ఉన్నా కూడా వాళ్ళు ఆ బిల్డింగ్ లోనే ఉండిపోవాలి. ఆ అమ్మాయిలు
వాళ్ళకి బయట ప్రపంచం తెలీదు, బయట వాళ్ళతో అసలు బయట ప్రపంచం కనబడకుండా పెడతారు మొత్తం. బయట ప్రపంచం బాగాలేదు, వినాశనం జరుగుతుంది, మీరు భగవంతుడి దారిలో ఉంటేనే మీరు కాపాడబడతారు అని ఒక భయానకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి. ఇప్పుడు పాలల్లో జావాలో పౌడర్ కలుపుతారు, సమ్ డైలీ మీల్స్తో పాటు ఇస్తారు అని అన్నారుగా. ఆ తాగినమ్మటే ఎవరన్నా పడిపోవడం కానీ, అంటే పడకనో లేదంటే మత్తు ఎక్కువయ్యో ఇలాంటివి ఏమైనా జరిగినాయి? జరుగుతాయి. వాళ్ళని సపరేట్ వేరే రూమ్స్లో పెడతారు, వేరే సెంటర్స్కి తీసుకెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ పట్ల జరగాల్సినవి జరుగుతాయి. కొందరు వ్యతిరేకమైన వాళ్ళని కూడా వేరే సెంటర్స్లో పెట్టి ఇంజెక్షన్స్ ఇచ్చి మెంటల్గా డెడ్ చేస్తారు, అంటే జస్ట్ వాళ్ళకి ఏం గుర్తుండకుండా. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి నేను 1 year తర్వాత అన్ని గమనించి 2 yearsలో అన్ని మెల్లిమెల్లిగా అన్ని ప్రూఫ్లు సంపాదించుకొని ఆ తర్వాత మెల్లిగా మా నాన్నని కూడా ఇందులో తీసుకొస్తా అని చెప్పి బయటపడి ఇంకా తిరిగి వెళ్ళలేదు నేను. సో చాలా ఇది ప్రమాదకరమైన సంస్థ అండి. ముందు ముందు గట్టి రుజువులతో ఉన్నారు. నేను వాళ్ళని మీడియా ముందుకు ఇప్పుడు తీసుకురాను. సందర్భం వచ్చినప్పుడు మీడియా ముందుకు, కోర్టు ముందుకు, చట్టాల ముందుకు వాళ్ళు వస్తారు. ఓకే. ఇప్పుడు గురువు గారు ఆయన అంటే మంత్లీ అలా కనిపిస్తారా, డైలీ ఆయన్నే చెప్తుంటాడా క్లాసెస్? అతను ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉంటాయి, అవి డైలీ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అతను మంత్లీ వన్స్ 2 monthsకి అట్లాగా వచ్చి ప్రతి సెంటర్లోనూ చేసి వెళ్ళేవాడు అతను ఉన్నప్పుడు, వీరేంద్ర దీక్షిత్ ఉన్నప్పుడు. ఓకే. ఇప్పుడు 18 yearsకి ఒక బాయ్ గర్ల్ గన్ జాయిన్ అవుతారు. వాళ్ళకి ఎన్ని ఇయర్స్ దాకా వాళ్ళకి అంటే 1 year గ్యాప్ ఇచ్చి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తారా? ముందు నుండే ఈ ట్రాన్స్ హిప్నటైజ్ ఉంటుంది, వాళ్ళపైన జరుగుతుంది. కానీ కంప్లీట్గా ఇంకా వీళ్ళు మనకు ఎగెనిస్ట్ కారు, నెగిటివ్గా ఏమి బయటకు వెళ్ళి స్ప్రెడ్ చేయరు అని బాగా వాళ్ళని నమ్మినాక అప్పుడే వాళ్ళని లోపలికి అంటే ఇలాంటి ఊబిలోకి దించుతారు. ఓకే. స్టార్టింగ్లోనే వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉండొచ్చేమో. ఉంటారు, వాళ్ళకి ఏం జరగదు, వాళ్ళు ఏం వాళ్ళ ట్రాప్లో పడలేదు కదా. బయట నుండి వచ్చి వెళ్ళే వాళ్ళు జస్ట్ డొనేషన్ ఇస్తారు, ధ్యానం కోసం వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి కూడా ఇవి తెలియదు. ఇదంతా జరుగుతుంది లోపల, సరెండర్ ఆల్రెడీ సమర్పితం డివోటీస్ అయిన వర్గంలో ఇవన్నీ జరుగుతున్నాయి. అలా జరిగి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. లోపల కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఇది నిజమాబద్ధం అనే ఆ సంఘర్షణలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వర్జిన్ అమ్మాయిలనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అని అంటారు. ఆ సెలెక్ట్ చేసుకునేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది వీళ్ళు వర్జినా కాదా? వాళ్ళు ముందే లెటర్ అనేది ఒకటి రాయమని చెప్తారు. అంటే మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా ఎవరితోనైనా మీరు ప్రేమించడం, వాళ్ళతో ఫిజికల్గా కలవడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? అవి జరిగితే మీరు పోతామేల్ అంటే మనకు సంబంధించిన అన్ని ఏవైతే మనం నిజాలు ఉంటాయో అవన్నీ అందులో రాసేయడం. అది ముందే రాసి ఇవ్వాలని రాయిస్తారనమాట అందులో వెళ్తున్న వాళ్ళు. అలా రాయించి వాళ్ళు తీసేసుకొని వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు అలాగా ట్రాప్లో హిప్నటైజ్ చేశాక ఆ క్లాసుల తర్వాత అది రాయించుకుంటారు. అలా వీళ్ళ పర్సనల్ సీక్రెట్స్ అన్ని వాళ్ళకి తెలుస్తాయి. ఇది చాలా దారుణమైన ఒక ఊబి. ఓకే. ఇప్పుడు ఈ వర్జిన్ అమ్మాయిలని ఈ విధంగా కనిపెడతారు. ఓకే. అవును. ఇప్పుడు గురువు దగ్గరికి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి ఎవరు తీసుకెళ్తారో, ఎలా తీసుకెళ్తారు? అందులో ఉన్న సీనియర్సే తీసుకెళ్తారు. వాళ్ళ రకరకాల సెంటర్స్ ఉంటాయి. అంటే ఏమన్నా చెప్తారా, డైరెక్ట్ చెప్పేస్తారా? లేదు, బాబానికి మీరు కలిసేది ఉందని చెప్పేస్తారు. అప్పటికే ఆయన దగ్గరికి వెళ్లే ముందే వీళ్ళు పాలల్లోనో దేంట్లోనో ఏదో ఒకటి డ్రింక్, జ్యూసో ఏదో ఒకటి ఇస్తారు. ఆ అమ్మాయిని ఎవరినైతే పంపిస్తారో అందులో ఇస్తారు. చాలా రకాల ఆర్గనైజేషన్లో జరుగుతుంది ఇది. ఏంటి, రకరకాల మెడిటేషన్ ప్రక్రియలు అని చెప్పి ఫిజికల్గా యూజ్ చేసుకోవడం. ఇదంతా కూడా ఒక కుట్ర అండి, సనాతన ధర్మం మీద జరుగుతున్న కుట్ర. అందుకే అవేర్నెస్ కల్పించాలనే నేను బయటకు వస్తున్నా. నాకు ఇంకా ఇప్పుడు మీ మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి? అంటే మీకు కాల్స్ రావడమా, బెదిరింపుల్లో ఎలాంటి కాల్స్ వస్తున్నాయి? అంటే నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బట్ నేను చెప్పాను, మీరు నన్ను బెదిరించినా ఏం చేసినా కూడా అవన్నీ రికార్డింగ్స్ నేను నెక్స్ట్ కొన్ని వీడియోస్లో ఉన్నప్పుడు నేను బయట పెడతాను. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, చాలా పాజిటివ్ కాల్స్ హిందువుల నుండి వస్తున్నాయి. ఆ బీకే, పీబీకే, శంకర్పాటి, దాదాలేఖరాజ్ గ్రూపుల నుండి బయటపడ్డ వాళ్ళ నుండి కూడా నాకు పాజిటివ్ కాల్స్ వస్తున్నాయి, అన్ని రాష్ట్రాల నుండి. ఎందుకంటే నేను నా ఛానల్లో కూడా హిందీలో చెప్తున్నాయి ఇవన్నీ. సో ఇంకా నెక్స్ట్ వేరే వేరే రాష్ట్రాల నుండి ఉన్న విక్టిమ్స్ అన్నిటిని కూడా నేను మన వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కదా. సో అందుకని నేను తెలుగు విక్టిమ్స్ని అందరినీ ఒక్కొక్కరిని కలెక్ట్ చేస్తున్నాను. వాళ్ళందరూ ముందుకు వచ్చినప్పుడు నేను మీ మీడియా ముందుకు తెస్తా తప్పనిసరిగా. అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నా. మనకులాగా వేరే వాళ్ళకి నష్టం జరగొద్దని నా ఉద్దేశం. వాళ్ళు నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళ ఇళ్లల్లో ఈ బ్రహ్మకుమారిల వల్ల ఎలాంటి నష్టపోయారు, ఎంత డిస్టర్బ్ అయ్యారు, ఫ్యామిలీస్ ఎట్లా నాశనం అవుతున్నాయి, బాధితురాలు ఉన్నారండి. వాళ్ళతో మీరు స్వయంగా మాట్లాడి మీరే అడిగి కనుక్కోండి, అసలు వాళ్ళకి ఎలా నష్టమైంది ఏంటి మీరే తెలుసుకోండి. హలో అమ్మ నమస్తే, నేను వనితా మైథిలి.
అంతే మంత్రి చెప్పండి. అయితే మీరు కాల్ చేసి చెప్పారు కదా మీ ఇంట్లో ఈ బ్రహ్మకుమారి ఓం శాంతి వాళ్ళ వల్ల ఇబ్బంది అయింది నాతో చెప్పారు కదా. అవును మేడం. సో ఇలా చాలా కుటుంబాలు బయట చాలా ఇబ్బంది పడి చాలా సఫర్ అవుతున్నారు. సో ఒక్కసారి మీకు ఏం జరిగింది అసలు ఏంటనేది ఇక్కడ ఛానల్లో వీళ్ళతో ఒకసారి చెప్తారమ్మా? ఓకే చెప్తా మేడం. ఒక్క నిమిషం ఇదిగో. హలో. హలో నమస్తే మేడం. నమస్తే అండి. ఇట్లా మా మా తమ్ముడు వెళ్ళింది మేడం ఓం శాంతి. ఓకే. ఆయన ఇక పెళ్లి చేసుకో అంటే నేను చేసుకోను, నేను అలా డివోట్ అయిపోయినా అని చెప్పిండు. అంటే ఫస్ట్ చెప్పలేదు, చదువుకునే టైంలో అట్లా శివాలయంలో చూసిండంట. ఇట్లా వైద్యులు ఉన్నారు ఎందుకు వీళ్ళు అనేసి వెళ్ళి అడిగిండంట వాళ్ళని. ఇంటి దగ్గర ఇట్లా మీరు వైట్ డ్రెస్ లో ఏంటంటే ఇది ఓం శాంతి సెంటర్, మేము ఇట్లా క్లాసెస్ చెప్పడానికి వచ్చినాం అంటే అట్లా విన్నాడు ఒక గంట సేపు. మీకు క్లారిటీగా రావాక తెలుసుకోవాలని ఉంటే సెంటర్ కి రండి అని అడ్రస్ ఇచ్చిందంట. 7 days కోర్స్ ఉంటది అని చెప్తే వెళ్ళిండు క్లాసెస్ కి. ఓకే. అదే అమ్మకు తెలియదు ఆయన అట్లా వెళ్ళిన విషయం. అట్లనే ఇదేదో బానే ఉంది కదా, ఇట్లా నాన్ వెజ్ తినొద్దు అది చెప్తాను కదా. ఇక వెళ్ళి అట్లనే డివోట్ అయిపోయింది ఆయన. స్టడీ అయిపోయింది, మేము మ్యాచెస్ చూస్తాను, చేసుకోవడం దాటేస్తాడు. సడన్ గా ఏంటిది నువ్వు ఏం కరెక్ట్ చెప్తలేవు ఎందుకు అంటే, నేను ఇట్లా రాజస్థాన్ వెళ్ళినా, నేను అక్కడ మాట ఇచ్చేసిన, బ్యాడ్జ్ పెట్టుకున్నా, నేను చేసుకోవద్దు, ఒకవేళ చేసుకుంటే పవిత్రత పోతుంది, ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసి నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను అని చెప్పేసిండు. పవిత్రత నాకు నెక్స్ట్ సత్యయుగంలో జన్మ ఉంది అని చెప్తున్నాడు. ఈ జన్మలేంది ఇదంతా ఏంది అని మా అమ్మ నాన్న కూడా వెళ్ళిండు సెంటర్ కి, వెళ్ళిండు అక్కడ రాజస్థాన్ కూడా వెళ్ళిండు. కానీ మా అమ్మ నాన్నకి ఏం నచ్చలేదు, వద్దు అదంతా అనవసరం, నువ్వు అట్లా చేయకంటే వినలేదు. ఆయన మైండ్ మొత్తం అటే అయిపోయింది. ఇప్పటి కూడా నేను చెప్తే వినడిగా. ఇప్పటికి ఎక్కడ ఉన్నాడు మీ తమ్ముడు? ఇక్కడే హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటాడు. ఇప్పుడైతే అక్కడ నుంచి వచ్చేసారా? వచ్చేసిండు. ఎన్ని ఇయర్స్ ఉండే అక్కడ? అంటే అందులో లేడు, సెంటర్స్ కి వెళ్ళడం రావడం ఎవ్రీ ఇయర్. ఈ ట్రాన్స్ లో అప్పుడే వెళ్ళిపోయాడు అయితే? అప్పుడే స్టూడెంట్ ఏజ్ లో వెళ్ళిపోయింది ఆయన. ఇప్పుడు ఎలా ఉంది ఆయన కండిషన్ మరి? ఓకే, ఆయన నార్మల్ గానే ఉంటాడు. ఫస్ట్ ఎటు రాకపోయేది కానీ తర్వాత చేంజెస్ అయిండు, వస్తాడు కానీ పెళ్లి మాత్రం చేసుకోనని చెప్పేసిండు. ఇప్పుడు మీకు అంటే మీ ఛానల్లో నెంబర్ పెట్టడం వల్ల ఇన్ని కాల్స్ వస్తున్నాయి? అవును. ఓకే. నేను నెంబర్ ఇవ్వాలి, ఇచ్చినప్పుడే కదా అందరు విక్టిమ్స్ నాకు కనెక్ట్ కాగలుగుతారు. అవును. బెదిరింపు కాల్స్ అయినా రానివ్వండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఒకసారి దిగామండి ధర్మం. ఇప్పుడు నేను చేస్తుంది ఇది ఒక ధర్మ పోరాటం అనొచ్చు, ధర్మ ఆగ్రహం అనొచ్చు. నాకు బ్రహ్మకుమారి సంస్థలో ఉన్న అక్కయ్యలు అన్నయ్యల పట్ల నాకు ఏ కోపం లేదు, వాళ్ళపైన నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. వాళ్ళు కూడా ట్రాన్స్లో ఉండి మోసపోతున్నారని వాళ్ళ మీద నాకు జాలేస్తుంది. ఓకే. మీరు మీ చెల్లిని ఎలా బయటికి తీసుకొచ్చారు? అంటే మీ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా ఆవిడకి తెలియలేదంట కదా విషయం. అవును, వాళ్ళు తెలియదు. మీరు అక్కడ వెళ్ళి చెప్తుంటే కూడా ఆత్మకి ఎక్స్పైర్ ఉండదు అనే మాట ఆవిడ మాట్లాడింది. అంత క్రిటికల్ స్టేజ్ లో నుంచి ఆవిడ బయటికి ఎలా వచ్చింది? మీరు ఎలా తీసుకొచ్చారు? వీడియో మీరు అది 8 minutes వీడియో ఉంది నాది, యూట్యూబ్ లైవ్ లో ఉంటది చూడండి. నాది ఫార్మర్ మైథిలి యూట్యూబ్ ఛానల్. సో అందులో నా కాంటాక్ట్ నెంబరు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆ లైవ్ వీడియో కూడా ఉంది. 8 minutes తర్వాత ఆల్రెడీ ఒక ఆమె వచ్చి నా ఫోన్ లాగేసుకుంది. మీరు ఆ వీడియో చూస్తే కనబడుతుంది. లాగేసుకున్న తర్వాత ఇంకా మా చెల్లి నేను గట్టిగా కాలు పట్టుకొని ఏడుస్తూ, నువ్వు వస్తేనే నేను వెళ్తా, లేదంటే నేను కూడా చచ్చిపోతా, ఇంకా అసలు ఇదంతా ఎందుకు ఈ దరిద్రము అని. ఫస్ట్ ఈ బ్రహ్మకుమారి సంబంధించింది పరిచయం అయింది నాతోనే మా ఇంట్లో. సో మళ్ళీ నా వల్ల నేనే కదా కాపాడుకోవాలి. ఇంకా నాన్న చనిపోయినా నువ్వు రానంత ఇంత దరిద్రమైన మార్గంలో నువ్వు ఉండడానికి ఇలా ఉంటే ఇంకా వేస్ట్, నువ్వు రాకపోతే నేను వెళ్ళానని నేను గట్టిగా ఏడ్చాను. నా ఏడుపు ఇవన్నీ చూసి ఆల్రెడీ చెల్లికి ముందు నుండే రావాలని ఉంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళు బ్రెయిన్ వాష్ చేశారు కాబట్టి ఏదో కొంచెం ప్రయత్నం చేసింది తను రాకుండా ఉండడానికి. అంటే వాళ్ళందరూ ఆల్రెడీ చుట్టూతో మీరు చూస్తే సైడ్కి చూస్తుంది, తను సైడ్ వైపు చూస్తుంది. అప్పుడంతా అదొక ఊహా ప్రపంచం ట్రాన్స్లో ఉంది. ఇప్పుడు మన లోకంలోకి ప్రజెంట్ ఈ ప్రస్తుత మూమెంట్లో ఉంది తను. కానీ నిజంగా కానీ ఇప్పుడు మీ మీద కూడా అంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నది ఏంటంటే చాలా ధైర్యంగా చెప్తుంది అండ్ ఈమెకి ప్రొటెక్షన్ అనేది కావాలి అనేసి. అసలు నిజంగా ఇది ఇంకా ఎక్కడ దాకా వెళ్తారో తెలీదు. కానీ నేనైతే మన సనాతన ధర్మంలో ఉన్న అందరు గురువుల్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనుకునే అన్ని రకాల ఆర్గనైజేషన్స్ని, గురువుల్ని వేడుకుంటుంది ఏంటంటే
మీరందరూ కలిసి ఈ బ్రహ్మకుమారి సంస్థ హిందువులకి వ్యతిరేకమైందా లేదా అనుకూలమైందా అనేది మీరు రుజువు చేయాలి నాతో కలిసి. మీరు నాతో నిలబడండి, నేనన్నది రైట్ అనమని అనట్లా. మీరు వెళ్ళి పరిశీలించి ఇది మనకు నేను చెప్పేవి నిజాల అబద్ధాలా మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. అవును, ఒకప్పుడు సిబిఐ దాకా వెళ్ళింది, చాలా న్యూస్ లో వచ్చింది, CBI ఎంక్వైరీ నడుస్తుంది. కానీ వీరేంద్ర దీక్షిత్ చనిపోయాడు కాబట్టి అతను ఇంకెక్కడ దొరుకుతాడు? అతను వీళ్ళే ఎక్కడో దాన సంస్కారం చేసేసిరి. అతను లేడు, చనిపోయాడు. 90 ఏళ్ళ ముసలాయనండి, చనిపోయాడు. బీపీ, షుగర్, రకరకాల రోగాలు ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అతనికి. అతను బ్రతికిలేడు, చనిపోయాడు. అతను ఎక్కడి నుండి పట్టుకొస్తుంది? సిబిఐ అయినా కూడా సిబిఐ ఎతుకుతుంది. తల్లిదండ్రుల కేసులు నడుస్తున్నాయి. దాదా లేఖరాజు గ్రూపుకు సంబంధించిన వాళ్ళ కోర్టు కేసులు రకరకాలై నడుస్తున్నాయి. వీరేంద్ర దీక్షిత్ సంబంధించినవి నడుస్తున్నాయి, అమోల్ గ్రూప్కి సంబంధించినవి నడుస్తున్నాయి. మీరు పెట్టారా కేసు ఏమన్నా? నేను ఆల్రెడీ ఉన్న కేసులో నేను ఎఫిడేవిట్ అయ్యి నేను కలిపి పెట్టాను అనమాట. దంతా ఆశ్రమంలో జరుగుతుంది ఏంటి, దంతా ఢిల్లీ హైకోర్టుకు 2 times వెళ్ళి నేను విక్టిమ్ సాక్ష్యం చెప్పొచ్చాను జడ్జిలకి. నా ప్రయత్నం నేను చేస్తున్నా. బట్ నేను ఒక్కదాని కాదు, ఇంకా అందరూ సనాతన ధర్మంలో ఉన్న హిందువులందరము కూడా మనం కలిస్తేనే ఇదేంటనేది దీని విషయం బయటపడుతుంది. సో అందరూ మాలాగా ఇబ్బంది పడొద్దు అనేది నా ఉద్దేశం అండి, ఇంకేం లేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళకి ఇంకా అసలు ఆ మార్గంలో వెళ్ళొద్దు అనేది ఇక్కడ డీటెయిల్గా అర్థమైపోతుంది. సో అక్కడ ఉన్న వాళ్ళంతా సేఫ్గా రావడం కానీ, అండ్ ఇంకొకటి ఇప్పుడు ఆవిడది యూట్యూబ్ ఛానల్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఇలా ఎవరెవరికి జరిగిందో అందరు కాంటాక్ట్ అవ్వచ్చును. కొంచెం మీరంతా వస్తే ఇంకా ధైర్యంగా ఇంకా ముందుకెళ్తుంది. సో చూస్తున్నారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.